समस्त भक्तजनानां आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं अस्मिन् कार्तिक मास चतुर्थी नाग चतुर्थी महापर्वणि काले श्रीवल्ली देवसेना समेत श्री सुब्रह्मण्येश्वर स्वामी देवता प्रतिष्ठा श्री सुब्रह्मण्येश्वर स्वामी देवता प्रीत्यर्थं वल्मीक पूजां च करिष्ये। బ్రహ్మాండ మహాదేవాయ నాగనాథాయ నమః. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగుతున్నటువంటి కృష్ణా జిల్లాలో మోపుదేవి మండలంలో మోపుదేవి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు కార్తీక మాసం నాగర జ్యోతి పర్వదినం సందర్భంగా దేవాలయంలో విశేషమైనటువంటి భక్తాదుల కొరకు విశేషమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వమే ఇప్పుడే తెల్లవారుజామున 2:30 మన అవనిగడ్డ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారి దంపతులచే స్వామివారికి ప్రప్రథమైనటువంటి వల్మీక పూజ అలాగే పుట్టలో పాలు సమర్పించుట కార్యక్రమం జరిపిన పిమ్మట గర్భాలయంలో ఉన్నటువంటి మూలమూర్తికి పంచామృత అభిషేకములు విశేషంగా జరిపించబడినాయి. పంచహారతులు చతుర్వేద స్వస్తి నీరాజన మంత్ర పుష్పములు ఇవ్వబడ్డాయి. తదుపరి భక్తులందరినీ కూడా చక్కగా నాగపుట్ట వద్దకి భక్తులందరినీ కూడా అనుమతించడం జరుగుతుంది. వేలాదిగా ఈ రోజు నాగర చవితి పర్వదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి అంటే ఇతర రాష్ట్రముల నుండి మన రాష్ట్రం
నుండి కాక అనేక ప్రాంతాల నుండి కూడా భక్తాదులు వేలాదిగా ఈ రోజు వస్తూ ఉంటారు. నాగుల చవితి పర్వదినం నాడు ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నాగపుత్ర వద్ద పాలు చిమ్మిరి ఆవు పాలు చిమ్మిరి చలివిడి భక్తితో సమర్పిస్తారో, స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, వాళ్ళందరికీ కూడా పునర్జన్మ ఉండదని చెప్పి మన యొక్క శాస్త్రముల ద్వారా తెలియబడుతోంది. కావున నాగుల చవితి పర్వదినాన్ని భక్తాదులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపను పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం కార్తీక మాసంలో నవంబర్ 5వ తారీఖున కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి 7 గంటలకి స్వామివారి దేవస్థానంలో జ్వాలాతోరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే నవంబర్ 18వ తారీఖున మంగళవారం రోజు కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా స్వామివారి విశేష అభిషేక కార్యక్రమాలు ఉదయం 11 గంటలకి 10 మంది వికృతి మహన్యాస కార్యక్రమం, అలాగే వివిధ రకాల మండలాసాలతో 108 కేజీల విభూతితో స్వామివారి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి లక్ష్మీ నివాసన కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం 5 గంటలకి స్వామివారి దేవస్థానంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం, అలాగే సాయంత్రం 6:30 పంచయాత్ర కార్యక్రమంతో స్వామివారి కళ్యాణం ఇలాగే విశేషంగా విజయ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి విశేష పూజలన్నింటినీ కూడా దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా